గురువే సమయం. ప్రార్థన చేయి. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కంచ జనకం సుఖ సాందీపమేశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవంచ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సగజానంద యోగేశ రామవధూత గురుం భజామి. అంబికా శివ యోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయ్యార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలోరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిన పీలుకాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయ్యార్య సద్గురుభ్యో నమో నమః. వేద వేదాంత సిద్ధాంతం పూర్ణ బోధోపదేశిక శ్రీ ఎరుకతీతానంద ఎరుకలయ్యార్య సద్గురుభ్యో నమో నమః. బ్రహ్మ విద్య సిద్ధాంతం అసల పరిపూర్ణోపదేశిక శ్రీ శాంతానంద తిమ్మరాయప్పార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురుం పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదాస్. జై గురు. అన్ని బోధల వలెను కాదన్నా పరిపూర్ణ బోధాయన్న శక్యము కాదన్నా. పన్నగేంద్రాశయన ప్రముఖులు తిన్నగాయి బోధ మర్మము కన్నదేశి కుచేన రింగియు తిన్నగా పరిపూర్ణులైరట. అన్ని బోధల వలెను కాదన్నా పరిపూర్ణ బోధాయన్న శక్యము కాదన్నా. ఎన్ని విధములనైన బయలును కన్నులతో గనకున్న జన్మము ఉన్నవని బుధులెన్ని విధముల విన్నవించిన విధమెరుంగక తన్ను తాగనుగొన్న తనకన్నా మోక్షంబు గలదనుచున్న వారల మాట వినకన్నా మతవాదులందరూ ఉన్న వస్తువు చూడలేకన్నా బహుగతుల బలుకుచునున్న వారల జోలి మానన్నా. తన్ను నమ్ముదురనుచు శాస్త్రము లెన్నియో గల్పించి ఎరుకే తన్ను తా పరిపూర్ణమందున ఎన్నబోవగ సున్నయౌను. అన్ని బోధల వలెను గాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న శక్యము కాదన్నా. ఖండ ఖండముగా కనంతట నిండియుండిన నిజ పదంబును దండి సద్గురు నండ జేరియునుండ చూడక మొండి మనుజులు బండలను పూజించుతారన్నా. ఉష్ణమున కోర్చి ఎండలో బడి బొర్లుతారన్నా. నది నిధులు తిరుగుచునుండు వారలు మెండుగలరన్నా. ఇదిగాక కొందరు కొండ గృహలలో నుండి నారన్నా. కొండలారింటికి పైగా నుండు మేడల నుండు పడతిని అండబాయక నిండు మతితో మెండు రతుల చెమెలగుచుందురు. అన్ని బోధల వలెను గాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న శక్యము కాదన్నా.
దిక్కు దిక్కులు వెదకి సూచిన పిక్కటిల్లుచునక్క జంబై ఒక్క రీతిగనున్న బయలును నిక్కముగగనలేక కొందరు మృక్కెదరు మత దేవతల కన్నా షట్కమలములపై కెక్కి దకరము చేరుతారన్నా త్రైలక్ష్యములచే ముక్కు చివరను జూచుతారన్నా మృత్యువుకు భయపడి దిక్కు తెలియక దాగినారన్నా చక్కగా భ్రూమధ్యమందున దృష్టి నిలిపియు అక్కడుండినా కక్కులాడిని మక్కువతొగని నిక్కుచుందురు నిజమదనుకొని అన్ని బోధల వలెను గాదన్నా పరిపూర్ణ బోధాయన శక్యము కాదు కాదన్నా బంధమోక్షం బేమి లేకను క్రిందు మీదుగా ముందు వెనుకను ఎందుగన బయలందేయుండగా పొందలేకను మందమతులై సంధియములచి సమసినారన్నా సంసార వారధి ఎందుబడి కామాంధులైరన్నా సన్యాస మనసును సుందరంగుల పొందు విడరన్నా అమనస్క యోగానందమే మేలందురోయన్నా ఎందరెన్ని విధంబులను భ్రమచెందినను ప్రియముంద బోధని ముందు సనక సనందనాది మునీంద్రులెల్ల పసందు చేసిరి అన్ని బోధల వలెను గాదన్నా పరిపూర్ణ బోధాయన శక్యము కాదు కాదన్నా ఆది మధ్యాంతములు లేకననాది అయి బ్రహ్మాండమంతటా సూది మోపను సందులేకను పాదుకొని ఉన్నట్టి గోప్యము సాధనములకు సాధ్యపడదన్నా సద్గురుడు తెలిపే బోధలకు బకు సులభమోయన్నా శ్రీ వీరయారుల పాదములు మది నమ్ముకొని ఉన్నాం భవలయములని ఎడి బంధములన్నీయు తొలగునోయన్నా ఖేదమోదము వీడి గురుని ప్రసాదమున ఈ బోధగైకొని వాద భేద వికార గుణములు వదలుమని తిరునగరి కృష్ణయ్య అన్ని బోధల వలెను గాదన్నా పరిపూర్ణ బోధాయన్న శక్యము కాదు కాదన్నా జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు 5 నిమిషాల్లో 4 చెప్పేత్తివే. సాంఖ్యము, తాపము, అమనస్కము, అచలము 5 నిమిషాల్లో అట్లా చెప్పేస్తుంది. ఎవరిదో తత్వం ఇది? సదానందురా? కృష్ణ అది వీరాచార్యది. శిష్యుడు కృష్ణయ్య. సరే, అందరికీ జై గురు. మ్యూట్ చేసుకోండి. వెంకటదాసు, అది ఇంతకుముందు 337 పేజీలో భార్యాభర్తల సంబంధం అని ఒకటి వచ్చింది. ఆ పేజీ తీసావా? దీంట్లో 337 పేజీ. మళ్ళా నెక్స్ట్ పేజీ వస్తుంది, అది చూసింటి నేను ఇప్పుడు, అందుకని. సరే, బృహద్వాసిష్టంలో చూసిండు, ఆ సందర్భం వచ్చినప్పుడు. సార్, జయ గురు. అశరీరం సర్వదాస్తి, శరీరం రహితం సదా. ఇయమేవ సద్యోముక్తి అన్యదా భ్రమకారణం. భ్రమరహిత శ్లోకాల్లో ఈ శ్లోకము. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకః. మ్యూట్ చేసుకోండి. కలుస్తుంది. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకః భ్రమేణీశ్వర భావత్వం బ్రహ్మమూలమిదం జగత్.
ఇది భ్రాంతిరహిత శ్లోకాలలోది. జనుడు సద్గురువు వలన దేహేంద్రియ సమస్త వృత్తులను కలిగి ఉండిన ప్రకృతి పురుషులనడి శరీర ఆత్మలను తీసివేయబడిన వాడై ఆవరణరహితమైనటువంటి అచల పరిపూర్ణుడై చలనము లేని మహాసముద్రం వలె ఆ పరిపూర్ణ స్వరూపమైనటువంటి వాడగును. మామూలు జనుడు అంటే జీవుడు సద్గురువుని ఆశ్రయిస్తే ఆ సద్గురు దేహేంద్రియాల సమస్త వృత్తులను కలిగి ఉండిన ప్రకృతి పురుషులు అనేటువంటి శరీరాత్మలను ఆ తీసివేయబడిన వాడై, ఇదంతా ఎరుకు చేతనే కల్పించబడినటువంటి దాని యొక్క సంకల్పం చేతనే పుట్టినటువంటి ఈ ప్రకృతి పురుషులు అనేటువంటి శరీరము ఆత్మ అనేటువంటి రెండుగా ఉన్న ఒక్కటిగానే ఒక ఆవరణలో ఉన్నటువంటిదే కదా. కాబట్టి ఆవరణ రహితమైనటువంటి అచల పరిపూర్ణుడై, ఆవరణము లేదు, ఆవరణంలో ఉన్నటువంటి గుర్తెరిగేది లేదు, అట్లా పరిపూర్ణుడై చలనము లేని మహాసముద్రం వలె, చలనం లేకుండా ఉన్నటువంటి స్థితి ఎప్పుడు ఉంటుందో, గాలి ఎప్పుడైతే తోలదో చలనం లేనటువంటి స్థితిలో ఉంటుంది. గాలి తోలినంత కాలం చలనంలోనే ఉంటుంది. అట్లా స్థిరంగా ఉన్నటువంటి చలనం లేని సముద్రం, మహాసముద్రం వలె ఆ పరిపూర్ణ స్వరూపుడు ఉంటాడు. పరిపూర్ణ స్వరూపుడు అయినటువంటి వాడైతాడు. పరిపూర్ణం ఏ విధంగా ఉందో అట్లా చలనం లేని స్థితిలో ఉంటాడు అని. అశరీరం సర్వదాస్తి శరీరరహితం సదా అయమేవ సద్యోముక్తి అన్నదా భ్రమకారణం. క్రియలేని అచలం గనక ఎంత వార్లకు కఠినం వలె ఉన్నది. ఈ శరీరం ఏమీ లేదని స్మారకం వచ్చినా అచలమే ఉన్నది. క్రియలేని అచలం గనక ఏ పని చేసేది కాదు, అది ఏ క్రియలు లేవు దానికి. కాబట్టి ఎంత వార్లకు కఠినం వలె ఉన్నదంటే అది చేసే క్రియ లేదు, లేదంటే ఏ విధమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి లక్షణాలు ఏంటివి లేవు. కాబట్టి ఎవరికైనా కఠినంగా ఉంటుంది గుర్తెరగాలంటే. ఈ శరీరం ఏమీ లేదనే స్మారకం వచ్చినా అచలమే ఉన్నది. ఈ శరీరం ఏమీ లేదు, ఈ మూలం లేకుండానే గుర్తెరిగేది వచ్చింది. దానితోనే జగత్ అనే దృశ్యంతో సహా సర్వం కనపడడానికి కారణమవుతోంది అని గనక గుర్తెరిగితే అచలమే ఉన్నది. ఇంకా అది లేదని గుర్తెరిగిన తర్వాత ఏమున్నది అంటే అచలమే ఉన్నది. ఉదకాన్ని నాచు కప్పినట్టు కప్పినది, అంతేగాని అంతకంటే సులభం ఏమి లేదు. నీళ్లను ఓ నాచు ఏర్పడితే అంతటా నాచు ఏర్పడితే ఎంత పచ్చగా పోయిందప్ప బయలు, పచ్చని బయలుగా కనపడుతోంది అని అనుకుంటాడు. నిజానికి అదంతా ఒక పచ్చని పొలము బయలు వలె కనపడుతుంది ఆ నాచు కప్పేయడం వల్ల. నిజానికి ఆ కింద చెరువు ఉంది. అట్లా ఉదకాన్ని నాచు కప్పినట్టు కప్పింది అంతే, అంతకంటే ఏమీ లేదు. ఆ నాచు కింద అది ఉన్నదే ఉంది. కనపడుతున్న దృశ్యం మాత్రం నాచుగా కనపడుతోంది అంతే. కనపడుతున్న దృశ్య ప్రపంచంగా ఉన్నట్టుగా బయటికి కనపడుతుండేది అదే. కాబట్టి అదే ఉందని అనుకుంటున్నావు. కింద స్థిరంగా ఉన్నటువంటి కింద నీళ్లు ఉన్నాయి. అట్లా ఈ గుర్తెరుగుతున్నది కనపడుతున్న దృశ్యంగా కనపడుతున్న దాన్ని తొలగించుకుంటే ఉన్నది అదే ఉన్నది. గురు సాంప్రదాయం లేని శరీరం లేని సాంప్రదాయం కావాలి. గురు సాంప్రదాయం ఎటువంటిది కావాలంటే అశరీరత్వం ఉన్నటువంటి గురు సాంప్రదాయం కావాలి, శరీరం లేనిది. సర్వకాలం శరీరం లేకుంటే ఏమీ లేదు. చలించే శరీరానికి మూలం లేదు, చలించే శరీరానికి మూలం లేదు. సర్వకాలము శరీరం లేకుంటే అంటే నేను అనేటువంటి ఏ తోపింపజేస్తుందో, జగత్ అనే దాన్ని తోపింపజేస్తుందో ఆ గుర్తెరిగే శరీరం లేకుంటే సర్వకాలము ఈ శరీరం ఉన్నప్పటికీ
అందులో ఉన్నటువంటి ఆ శరీరమే సర్వమును చూపించి భ్రమింపజేస్తోంది కాబట్టి అది లేకుంటే ఏమీ లేదు, ఇంకా ఉన్నది ఎట్లాగో ఉన్నది, ఉన్నది ఉన్నట్లే ఉన్నది. చలించే శరీరానికి మూలం లేదు కనుక ఏమీ లేదని సిద్ధాంతం. ఈ చలిస్తున్నటువంటి శరీరానికి ఏమో మూలం లేదు, చలించకుండా ఉన్నదానికేమో ఎప్పటికీ అది మధ్యాంతరహితమై అది ఎప్పటికీ ఉంది, ఇది లేకపోయినా ఉన్నే. కాబట్టి మూలంని చలించే శరీరానికి మూలం లేదు కనుక ఏమీ లేదని సిద్ధాంతం. ఆ సిద్ధాంతమే ఈ చర్చగా కల్పించినటువంటి రాద్ధాంతం. శరీరం లేనివారెవరో వారే విచారపరులు. శరీరం లేనివారు ఎవరైనారో విచారణ చేసి గురువాక్యం చేత ఎవరు శరీరం లేకుండా అశరీరులైనారో వాళ్ళే విచారణ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళే చలించని వారు, వారే బంధమోక్షములు లేనివారు, వారే శరీరాత్మలు లేనివారు. చేయించక సర్వకాలం ఒక్క రీతిగా ఉండేవారు. శరీరం లేకుండా ఉండేవారు ఎవరున్నారో వాళ్ళే విచారపరులు, వాళ్ళే వారే చలించకుండా ఉండేవాళ్ళు వాళ్ళే. ఇక వాళ్ళకు శరీరం అశరీరులుగా ఉన్నారు, అశరీరంగా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క గుర్తెరిగే శరీరం లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వారికి ఏ బంధమోక్షములు లేవు. బంధమోక్షాలను భావిస్తున్నది అదే కాబట్టి, గుర్తెరుగుతున్నది కాబట్టి. అది లేనివారు ఏమవుతారు? శరీరము ఆత్మలు లేనివారు. శరీరం ఉన్నదని కానీ దాంట్లో గుర్తెరిగేది ఉన్నదనేటువంటి భావన లేనివారు. చేయించక సర్వకాలం ఒక్క రీతిగా ఉండేవాళ్ళు. వారు చేయరు, వారు కర్తగాను లేరు, లేదా చేయించే పనిని చేయరు. చేసేది లేదు, చేయించేది లేదు. చేస్తున్నప్పటికీ తాము కర్తృత్వాన్ని వహించరు ఆ స్థితిలో. వెనుకటికి కర్త పుట్టనే లేదు, ఇప్పుడు పుట్టనే లేదు. కర్త అనేవాడు వెనకటికి పుట్టలేదు, ఇప్పుడు పుట్టలేదు, ముందు కూడా పుట్టబోడు, ముందర పుట్టబోడు. అంటే కర్త మూడు వెనకటికి అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడు దానిలోనూ కర్త లేడు. ఈ ఉత్తబట్ట బయలు మాత్రమే ఉత్తగా ఉంది, ఉత్తబట్ట బయలే ఉన్నది. దీనివల్ల ప్రపంచం ఎన్నడూ పుట్టలేదు, ప్రపంచం ఎప్పుడు కూడా దీనివల్ల పుట్టలే, ముందర పుట్టబోదు. సర్వకాలం ఉత్తబట్ట బయలే ఉంది. ఎప్పటికీ ఏ కాలమైనా కాలాతీతమైనటువంటిది అది కాబట్టి దానికి కాలంతో నిమిత్తమే లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనేటివి లేవు కాబట్టి సర్వకాలము ఉత్తబట్ట బయలే ఉంది. మూలం లేని గుర్తెరిగే శరీరం వల్ల సర్వమును పుట్టినది. ఈ సర్వము కూడా మూలం లేని గుర్తెరిగే శరీరం వల్ల పుట్టాయి. సర్వమును ఈ గుర్తెరిగే శరీరంతోనే పోతాయి. ఈ గుర్తెరిగే శరీరం పోతే సర్వము పోతుంది. ఎందుకంటే దాని చేతే తెలుస్తుంది, అదే బీజంగా ఉంది, అదే మళ్ళా పునరుత్పత్తికి కారణమైనటువంటి పునర్జన్మకు కారణమైనటువంటిది. అది కనుక పోతే సర్వమును గుర్తెరిగే శరీరంతోనే పోతాయి, పోయినట్టే, ఇంకా మళ్ళీ లేదు కాబట్టి. మళ్ళీ జన్మకు రానటువంటి స్థితి గురువాక్యం చేత మూలం లేనిది పోతే అన్నీ పోతాయి. ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అంటే జనన మరణములు సుఖదుఖములు గల ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని ఉంటారు. ఉత్తబట్ట బయలు ఏమీ లేదనుట అంటే ఈ ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు, ఇంకా బట్టబయలు ఉన్నది కానీ అందులో ఏమీ లేదంటే జనన మరణాలు కలిగేది, సుఖదుఖములు కలిగేటువంటి దానికి కారణమైన మూలం లేని గుర్తెరిగే శరీరం కనుక లేకపోతే అది లేదు అని తెలుసుకోవడమే ఉత్తబట్ట బయలులో ఏమీ లేదని తెలుసుకోవడం. ఇది లేకపోతే అదే ఉన్నది, దాంట్లో ఏమీ లేదు. పరిపూర్ణమే స్వతసిద్ధమై ఉన్నది కనుక దాని యత్నం చేయడమే విఘ్నం. పరిపూర్ణమే స్వతసిద్ధమై ఉన్నది కనుక దానిని యత్నం చేయడమే విఘ్నం. యత్నం చేసేదాన్ని తీసేయడమే ప్రయత్నం. యత్నం చేయడం అంటే యత్నం అంతా ఎవరు చేస్తుంది? యత్నం చేయడం అనేదే ఒక ప్రయత్నం. ప్రయత్నం చేసేది ఏది? ఏదైనా చేయాలని ప్రయత్నం చేసేది మూలం లేని గుర్తెరిగేదే కాబట్టి యత్నం చేసేదాన్ని కనుక తీసేస్తే
యత్నం చేస్తున్న దాన్ని తీసేస్తే అది ప్రయత్నం. అదే దేనికి మూలం లేని గుర్తెరిగేది తీసేసే దానికోసమే ప్రయత్నం. ఇది తీసేస్తే దాన్ని ఏం చేసే పని లేదు. దానిని అది స్వతసిద్ధంగా ఎప్పటికీ ఉన్నది కాబట్టి ఈ యత్నం చేయడమే దీన్ని తీసేసే యత్నం చేసేదాన్ని తీసేయడమే ప్రయత్నం. ఇది మహాగుహ్యం. ఇది మహాగుహ్యము, మహారహస్యము. ఇంతకంటే ఎక్కువ గురువాక్యం లేదని పరంపరా ప్రాప్తి అయింది. కాబట్టి ఇది మహాగుహ్యమైనది, మహారహస్యమైనది. గురువాక్యం చేత తెలుసుకోబడి తాను రహితమై అశరీరుడుగా మారేటువంటిది ఇది. ఈ గురువాక్యం కూడా ఇంతకంటే ఎక్కువ లేదు. ఇది గురువాక్యం కంటే ఇంతకంటే ఎక్కువ లేదని, గురువాక్యం లేదని పరంపర ప్రాప్తి అయింది. గురు పరంపరగా వస్తున్నటువంటి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వాక్యాలతో ఈ ప్రాప్తి అయింది. ఇక బీజ నిరసన లక్షణం. ఈ బీజం నిరసన చేసే సద్గురువు తావుకుపోయిన అన్నిటికీ మూలమైంది. ఈ బీజం నిరసన చేసే సద్గురువు తావుకుపోయిన అన్నిటికీ మూలమైంది ఏదో దాని లేకుండా చేసి సూచిస్తాడు. కాబట్టి ఏ గురువు దగ్గరికి పొమ్మంటాడంటే ఈ బీజం నిరసన చేసే సద్గురువు తావకపోతే అన్నిటికీ మూలమైంది ఏదో దాన్ని లేకుండా చేస్తాడు. సద్గురువు మూలం లేని గుర్తిరిగే శరీరాన్ని లేకుండా చేసేటువంటి సద్గురువు అయితే అటువంటి సద్గురువు దగ్గరికి పోతే తావు అంటే అదే స్థలం. అటువంటి సద్గురువు తావుకు పోయినా అని వాడారు మాండలికము. సద్గురువు తాకపోతే అన్నిటికీ మూలమైంది ఏదో మరలా ఏదో దాన్ని లేకుండా చూసి చేస్తాడు. అన్నిటికీ మూలమైంది ఏదైతే ఉందంటే గుర్తెరిగే శరీరంగా ఉండే ఎరుక సంకల్పించినటువంటి జగత్తుగా ఉన్నది కాబట్టి దానిని లేకుండా చేయడానికి రకరకాలైనటువంటి ఆధ్యారోపవాదాలు విచారణ అంతా చేసే గురువు దాన్ని లేకుండా చేస్తాడు. చేసినంతలోనే ఈ చంచలం అనేది నాశనమై ఎక్కడ చూసినా అచలమే ఉండే. గురువు ఆ విధంగా బోధించి గురువాక్యం చేత మహాగుహ్యమైనటువంటి ఆ మంత్రబోధల చేత వాటి యొక్క అర్థం చేత మరియు సూచన చేసి నీకు రహిత మార్గాన్ని చూపిన తర్వాత, రహితునిగా మార్చిన తర్వాత, నువ్వు రహితమైన తర్వాత, నీలో గుర్తిరిగే శరీరం లేకుండా పోగొట్టిన తర్వాత ఏముంది ఇంకా ఈ చంచలమంతా ఒక్కసారిగా పోయి ఈ చంచలానికి కారణమైనది ఏదో అదే లేకుండా అయిపోయిన తర్వాత ఉన్నదేదో అచలమే ఉన్నది. ఇది ఏమి అని అడుగుదామంటే కూడా అడిగేటందుకు తానే లేడు. తాను లేని స్థితిని తెలిపిన తర్వాత, తాను లేకుండా అయిన తర్వాత, తానని భావిస్తున్నది చెబుతున్నది మూలం లేని గుర్తెరిగేదే కాబట్టి మూలం లేని గుర్తెరిగేదాన్ని పోగొట్టిన తర్వాత తాననే శరీరం ఉన్నప్పటికీ శరీరంలో గుర్తెరిగేది ఏ గుర్తును చూడదు. ఇంకా కనబడుతున్నటువంటిదంతా దృష్టి దృశ్యము కనబడుతున్నప్పుడు తనకు కనబడుతున్నాయి కానీ తాను దాంతో తాదాత్మ్యం చెందట్లేదు. శరీరం ఉంది కాబట్టి శరీరంలో ఉండే ఉపకరణాలు మాత్రమే ఇవి. కళ్ళు కనబడే దృశ్యాన్ని లోపల తీసుకుంటున్నటువంటి ముద్రిస్తున్నటువంటి ముద్ర ఉంది అక్కడ లోపల. దాంట్లోకి ముద్రించుకోకుండా ఉంటే దృష్టి దృశ్యం అనేది కేవలం కళ్ళ వరకే ఉంటుంది. అది శరీరంతో గుర్తెరిగే దాంతో తాదాత్మ్యం చెందకుండా, మనసుకు చేరకుండా, హృదయానికి చేరకుండా ఉన్నటువంటి స్థితి పోతే ఇక గుర్తెరిగేదేమీ లేదు. అచలమే. తాను చెప్పేటందుకు కానీ తాను అడిగేటందుకు చెప్పేటందుకు గురువు లేరు. ఇద్దరు రహితమైనటువంటి స్థితిలో ఉన్నారు. అచలం మాత్రమే ఉంది. దానికేమి జ్ఞానాజ్ఞానములు లేవు. జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు కనుక ఇన్ని నిబంధనలు ఈ గుర్తెరిగే దానికే సకల నిబంధనలకు మూలమైనటువంటి గుర్తెరిగే శరీరం ఏమీ లేకుండా సూచన పుట్టని చావన అచలమే స్వతసిద్ధమై ఉన్నది. కాబట్టి ఈ నిబంధనలన్నింటినీ విచారణ చేస్తున్నటువంటిదంతా కూడా ఈ గుర్తెరిగేటువంటి దానికే
ఈ నియమాల నిబంధనలన్నీ మాట్లాడుతున్నవన్నీ కూడా గుర్తెరిగే దానివే. దానికి ఏ రకమైనటువంటి నిబంధనలు లేవు. దానికి మూలమైనటువంటి గుర్తెరిగే శరీరం ఏమీ లేకుండా చూచినా, ఈ ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేకుండా గనక చూస్తే పుట్టిన చావని అచలమే స్వతసిద్ధమై ఉన్నది. అదే స్వతసిద్ధమై ఉన్నది. ఇది లేకుండా పోతే చాలు ఇంకా. అది 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 స్వతసిద్ధమై అచలమై ఉంది, కదలకుండా ఉంది. కదిలేది పోగొట్టుకోగలిగితే మనం కదలకుండా ఉన్న స్థితి మనకు కూడా వచ్చి మనము కదలని స్థితిలో ఉన్నటువంటి, ఏది ఊహించని, ఏది నిర్ణయించని, ఏది చూసిన దాన్ని గుర్తించని స్థితిలో స్తబ్దతగా ఉండిపోతుంది. గుర్తెరిగేదాన్ని కనపడినప్పటికీ లోపల ఉన్నటువంటి హృదయాంతరాలలోకి తీసుకునే స్థితిలో ఉండదు. అది దాంతో తాదాత్మ్యం చెందిన స్థితిలో కంటికి కనపడుతున్నప్పటికీ దానితో మిళితం చెందకుండా ఉండేది ఎట్లుంటుందో, గుర్తెరగకుండా ఎట్లుంటుందో అట్లుంటుంది. కాబట్టి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేకుండా చూసినా పుట్టిన చావున అచలమే స్వతసిద్ధమై ఉన్నది. ఇప్పుడు ఇంక శంక, మళ్ళీ శంక నివృత్తి అనేటివి వచ్చాయి. శంక ఏంటంటే ఇది ఏమో గురుస్వామికే తెలియవాలి కానీ అనరాదు, కానీ వారికి తెలియనట్లే ఉన్నది. అనరాదు కానీ వారికి తెలియనట్టే ఉన్నది. ఇదేమో గురుస్వామికే తెలియవల కానీ ఇది గురువుకే తెలియవల కానీ అనరాదు. వారికి నీకు లేకుండా అయినటువంటి స్థితి కల్పించున్నారు కాబట్టి గురువు, కానీ వారికి తెలియనట్లే ఉన్నది అంటే నివృత్తి చెప్తున్నాడు. ఉన్నది చెప్పే శక్యం కాదు కనుక, ఉన్నదాన్ని చెప్పే శక్యం కాదు కాబట్టి చెబుతున్నది వికారం కనుక, చెప్తాండేది ఏది అంటే వికారాలు కలిగినటువంటి గుర్తెరిగే శరీరం కాబట్టి ఈ ఎరుకే చెప్తోంది కాబట్టి ఇది చెప్పేది కనుక సూచన చేత కనుక్కోవాలి. అది దాన్ని వివరించి ఆయన చెప్పలేడు, గురువు చెప్పలేడు. అది తెలియవలి కానీ తెలియకూడదు, తెలియసింది తెలియకూడదని చెప్పేది కాదు కాబట్టి గురువుకైనా శిష్యునికైనా ఈ మూలం లేని గుర్తెరిగేదాన్ని పోగొట్టుకొని దాన్ని సూచన గుర్తెరిగితే ఇది రహితం అయితే అది దాన్ని సులభంగా భావన చెందచ్చు. అది ఇదంతా బ్రహ్మాండం అంతా లేకుండా ఉంటే ఏ రకమైనటువంటి క్రియాశూన్యమైనటువంటిది ఉందో, ఏ కదలిక లేకుండా అది ఉన్నది ఉన్నట్టే ఉన్నది. ఏదైతే వికారం చేస్తూ ఉందో, ఏదైతే ఈ సర్వము చేస్తున్నటువంటిది ఉందో అది మూలం లేని గుర్తెరిగే ఎరుక, గుర్తెరిగే శరీరంగా ఉండేటువంటి ఎరుక. అది పోతే ఇంకా అసూచన చేత కనుక్కోవాలి తప్ప దాన్ని ఉన్నదాన్నేమో చెప్పశక్యం కాదు. గురువుకైనా శిష్యుడైనా ఉన్నదానికి ఏదైతే లేనిది ఉన్నట్టుగా తోపింపజేసి సర్వమును ఆడించిందో ఇది లేనిది. ఈ సర్వము నాటకంలాగా ఆడించి మళ్ళీ పోతుంది. కాబట్టి ఇది మధ్యలో వచ్చి పోతున్నది ఏదైతే కల్పించడానికి కారణమై ఉన్నదో, బీజమై ఉన్నదో, ఆ బీజం లేకుండా పోతే, అది పుట్టడానికి మళ్ళా కారణమైనది లేకుండా పోతే ఉన్నది ఉన్నట్లే ఉంది. అది చెప్పడానికి శక్యం కాదు కాబట్టి చెప్పి వివరించే శక్యం కాదు దానికి. ఇక శంక, అది సూచన అయితే నీకు ఒక భ్రాంతి ఉండదు. అది సూచన అయితే నేను కూడా ఉండను, నా యందు అందరిలో సమానంగా. అది ఏం సూచన అయితే ఒక భ్రాంతి కూడా నీకు ఉండదు. అయితే అది సూచన అయితే నేను ఉండను, నా యందు అందరిలో సమానంగా నేను కూడా ఉండను. నేనుంటే కదా ఇక వేరే రకంగా ఉండేవాళ్ళను నా యందు అందరినీ చూసేది కానీ చెప్పేది కానీ సమానంగా చేసేది కానీ అవన్నీ చేయాలంటే నేనుంటే నేను సమానము, వాళ్ళు సమానం. ఈ చెప్పేదంతా కూడా నేను అనేది ఉంటేనే చెబుతుంది. నేను కూడా ఉండను, ఒక భ్రాంతి కూడా ఉండదు, నేనే ఉండనప్పుడు ఏముంది ఇంకా దానికి నివృత్తి. భ్రాంతికి మూలం ఒక్క ఎరుకే. భ్రాంతి అంతటికీ మూలం వాళ్ళు వేరు వీళ్ళు వేరు, లేదంటే వాళ్ళ సమానం, లేకపోతే ఈ మొత్తం అంతటి పోల్చడం, సూచించడం, చెప్పడం సర్వము కూడా మొత్తం ఎరికే కాబట్టి
ఈ ఉన్నది అన్నట్టు తోస్తున్నది ఎరుకే కాబట్టి, నేననేది అనిపిస్తున్నది ఎరుకే కాబట్టి, భ్రాంతే కాబట్టి, ఈ సర్వభ్రాంతులకు కారణమైనది కనుక పోతే ఆ సర్వభ్రాంతులకు కారణమైనది పోతే ఈ ఒక్క ఎరుకే కాబట్టి అంతా కూడా సూచన చేయంగానే ఏమవుతుంది? సింహాన్ని చూస్తే ఏమీ లేకపోయినట్టు ఎరుక లేకపోతుంది. కాబట్టి సూచన చేయంగానే, సూచన తెలియగానే తాను అనేది తనలో కలుగుతున్నటువంటి ఈ ప్రేరణ కలిగిస్తున్నటువంటిది, భ్రాంతిని కల్పిస్తున్నటువంటిదే లేదు. కలలో వచ్చినవన్నీ ఏ విధంగా లేవో, కలలో ఏనుగు సింహం కనబడితే తాను లేకుండా ఏ విధంగా పోయిందో ఆ విధంగా లేనే లేదు. అది కదులుతానే ఇది ఎట్లా పోయిందో అట్లా సూచన చేయంగానే తాను రహితం చెందగానే ఉన్నది ఉన్నట్లున్నది, ఉన్నదేమో ఉన్నది. తాను రహితం అయిపోయిన తర్వాత ఇంక చెప్పేవారు ఎవరు? తానే లేడు, తనలో గుర్తెరిగేది లేదు. అట్లా ఎరుక పోయింది. ఎరుక లేకపోయిన తర్వాత ఈ తోపకంలో తోచిన బద్దులతో సమానంగా ఉన్నదని అర్థం, తాత్పర్యం. కాబట్టి ఈ తోపకంలో తోచిన బద్దులతో ఎవరికైతే తోచిందో ఆ తోచినటువంటి వాళ్ళు ఆ తోచిన జగత్తుతోనే దానికి బద్దులై ఉన్నారు కాబట్టి వాళ్ళకు సమానంగా ఉండదు. ఇంకా ఈ జీవుడు ఎవరైతే దీని గుర్తెరిగేది లేకుండా అయినాడో, గుర్తెరిగే వానికి జగత్తుతోనూ దాంతో పోల్చుకునేటువంటి దాంతోనూ లేదు. తోపకంలో ఎవరికైతే తోచిందో వాళ్ళు తోచినటువంటి వారు జగత్తును విశ్వసిస్తున్నారు, అది ఉన్నదని భావిస్తున్నారు. వీనికి ఏమైంది? గురు సూచన చేత తనకు తోపకానికి కారణమైనటువంటిది తోచడానికి కారణమైనది ఏదైతే అది లేదు అనుకున్న తర్వాత, ఎరుకే లేకుండా పోయిన తర్వాత ఇక తోచినప్పుడు తోచి ఇదంతా ఉన్నదని దానికి బద్దులైనటువంటి వారితో సమానంగా ఉండదు. ఇది ఇంకా వాడు ఉండడు. అటువంటి వాడు గురుమూర్తి ఏ విధంగా ఎరుక రహితమైనటువంటి అశరీరుడుగా ఉన్నాడు, తాను అశరీరుడుగా అయిపోయింటాడు. ఇతర జనులతో సమానంగా బద్ధుడై ఉన్నాడు. ఎరుకను విడిచిన వాడై ఉంటాడు కాబట్టి వీనికి తోచేది తోపింపు చేసేది అనేది ఏమీ ఉండదు. ఇంకా శంక పరిపూర్ణమైన తనకు భ్రాంతి ఉన్నాదనే భ్రాంతి అనడూ లేదు. పరిపూర్ణుడైనటువంటి తాను పరిపూర్ణుడుగా అయితే, తాను అశరీరుడైతే, తాను మూలం లేని గుర్తెరిగే దాన్ని పోగొట్టుకోగలిగితే, ఎరుకరహితమైనటువంటి స్థితిని పొందితే గురువాక్యం చేత ఇక పరిపూర్ణమయ్యాడు కాబట్టి పరిపూర్ణానికి ఏదీ లేదు. దానికి ఏమి ఆది మధ్యాంతరహితంగాను స్వత సిద్ధంగాను చలనం లేకుండా ఉన్నటువంటి స్థితిలోనూ సర్వలక్షణ విలక్షణంగా ఉంది. కాబట్టి తనకు ఓ లక్షణం చెప్పడానికి, తాను ఉన్నానని చెప్పడానికి కానీ తనకు భ్రాంతి కానీ ముందు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. ముందు ఉన్నట్టుగా తోచినది, ఇప్పుడు ఉన్నట్టుగా తోచి మళ్ళా లేకుండా పోతున్నటువంటిది అనేది ఏమీ లేదు. అసలు తాను పుట్టనే లేదు అనేటువంటి, తనకెప్పుడూ భ్రాంతే లేదు కాబట్టి తాను ఎప్పుడు లేనే లేడు, భ్రాంతి లేదు, తాను లేడు అనేటువంటి స్థితిలో వస్తాడు. నివృత్తి అనేది చెప్పారు ఇక్కడ. భార్యాభర్తల ఉపమానం వలె అన్నారు. అంటే నిర్ణయరహితమైన దానికి తానుని అర్థం చెల్లును. నిర్ణయం లేకుండా ఉంటే దానికి తాననే అర్థం చెల్లును. తానని అర్థం చెల్లదు అని వివరించి ఉన్నారు పేజీ 337లో అని అంటున్నాడు. అదే ఇందాక చెప్పింది చూడమని 337 పేజీలో. ఇది 337 పేజీలో ఇది కర్నూలు ప్రింట్ చేసిండేది నా దగ్గర ఉంది. ఇప్పుడు కొత్త ఆయన దగ్గర ఉండేటువంటిది వేరే ఉంది, ఏమన్నా 337 రాసినాడు కానీ దీంట్లో అయితే కలస్త్రీను గురువు అనేది ఉంది. ఆ పేజీ చదవమంటే చదువుతా. అదే నిర్ణయరహితమైన దానికి తాను అనే అర్థం చెల్లును అని ఇచ్చినాడంట ఇక్కడ. నిజానికి 337 పేజీ నందు తానుని అర్థం చెల్లదు అని వివరించి ఉన్నాడంట.
అది అక్కడ భార్యాభర్తల ఉపమానం వల్ల అంటే కలస్త్రీ వచ్చింటే మన భార్యాభర్తలు అనేది బృహద్వా సిస్టమ్ అది మన పీఠం వాళ్ళది తీసుకోవాల, కర్నూలు వాళ్ళది కాదు. ఈ కర్నూలులో మొట్టమొదట అందరూ సేకరించి ప్రింట్ చేసిండేది ఇదే ఉండొచ్చు బహుశా ఆయన దగ్గర అని, లేదంటే ఇప్పుడు కొత్తగా ప్రింట్ అయ్యిండేది సికింద్రాబాద్ పీఠస్థానం ఉంటుంది. హలో, ఆ, ఎంత పేజీ ఎంతన్నా? 337 కొత్తగా ప్రింట్ అయ్యి 300. ఉండు నేను తీసుకుంటా. ఆ, 337 పేజీ తీసిన. ఎవరు కొట్టించిందే తీసినావు? సికింద్రాబాద్ పీఠస్థానం. సికింద్రాబాద్ పెట్టిస్తాను. దాంట్లో ఉందా చూడు, ఏమని? భార్య భర్త. భార్య అంటే ప్రకృతి, భర్త అంటే చైతన్యమైన, అంటే గురువు శిష్యుడు అన్నట్టు. భార్య ప్రకృతి. ఉన్నాయి. ఏముంది చూడు స్వామి, చదువు మళ్ళా. చదువుతా పేజీ అంత పైనుంచి 1 అవర్ కూడా ఏడుందో అని ఎత్తులాడుతాండ. లే, చదువు, దానికి ఏముందో అది తెలిసిపోతుంది. అక్కడ చాలా సార్లు వచ్చింది ఈ ప్రశంస, చాలా సార్లు వచ్చింది 337 అనేది. సంకల్పమే కారణం అని ఉంటుంది, అంతకంటే ఏముంటుంది? సంకల్పమే. హలో, వినపడుతుందా? పరిపూర్ణమైన తనకు భ్రాంతి ఉన్నదనే భ్రాంతి ఎన్నడూ లేదు. చెప్పండి. ఏమన్నా రాలే సిగ్నల్ ఏమి? ఉన్నదని భ్రాంతి అన్నడూ లేదు. భార్యాభర్తలు, శిష్యుడు అడుగుతాడు, భార్యాభర్తల ఉపమానం వలె నిర్ణయరహితమైన దానికి తాను అనే అర్థము చెల్లదు. గురువు శరీరము లేని పరిపూర్ణం తాను గనుక గ్రహణము వలె గ్రహణముల వలె విడచే అన్నాడు. పట్టా లేదు, విడువ లేదు, సర్వకాలము ఒక్క తీరుగానే ఉన్నది. ఈ వాక్యమే ఇంకా. అయితే చల్లదు అన్నాడు అక్కడ. చెల్లును అని అన్నాడు, కానీ దాంట్లో పరిపూర్ణమైన తనకు భ్రాంతి ఉన్నదే. పరిపూర్ణమైన తనకు భ్రాంతి ఉన్నదే భ్రాంతి. భ్రాంతి ఉన్నదని భావించిన పరిపూర్ణమైన తనకు భ్రాంతి ఉన్నదే, భ్రాంతి అన్నడూ లేదు. పరిపూర్ణమైనటువంటి భావం అయిన తర్వాత ఈ మాట గురువు చెప్పినాడు. శిష్యుడు భార్యాభర్తల ఉపమానం వలె నిర్ణయరహితమైన దానికి తాను అనే అర్థము చెల్లదు. నేననేటువంటి అర్థం చెల్లదు. ఇక తాను నిర్ణయరహితమైనటువంటి తర్వాత నిర్ణయరహితమైనటువంటి దానికి తాననే అర్థం చెల్లదు అని ఇచ్చాడు ఇక్కడ. భార్యాభర్తల ఉపమానం వలె అనుకుంటారు కదా ఒకరికొకరు. హలో, ఇక్కడ చెల్లును అని ఇచ్చినాడు కదా, నిర్ణయరహితమైన దానికి తాను చెల్లును అని ఇచ్చింటే దాన్నే పలానా పేజీలో చెల్లదని ఇచ్చారు అని వివరించున్నాడు అనేది బ్రాకెట్ లో వేశాడు. కాబట్టి నిర్ణయరహితమైన దానికి అర్థం చెల్లును అని ఇక్కడ ఇచ్చినాడు. ఏ గ్రంథంలోనే సూచన ఇది 3వ సారో 4వ సారో 337 పేజీ అని సూచించింది. ఈ దీంట్లోనే రామృత సారంలోనే.
సరేలే మరి ఇంకా ఎక్కడన్నా వచ్చినప్పుడు దాన్ని పరిశీలిద్దాం. కాబట్టి పరిపూర్ణము అనేది నిర్ణయం అయిన తర్వాత భ్రాంతి అనేది మునుపు లేదు, ఇప్పుడు లేదు, నిజానికి భ్రాంతే లేదు, తోచినది లేదు. ఏ రకమైనటువంటి భ్రాంతి ముందు ఉంటే విచారణ చేసిన తర్వాత భ్రాంతి పోయింది నిజానికి. అయితే పరిపూర్ణుడైన తర్వాత అప్పుడు ఏ నిర్ణయం అయిందంటే ఈ భ్రాంతికి మూలమైనది కూడా పుట్టనే లేదు, భ్రాంతితో ఉండను లేదు, ఇప్పుడు పోయింది భ్రాంతి అనేది లేదు, భ్రాంతికి కారణమైనదే అసలు లేదు అని నిర్ణయం అయిపోయినట్టు దాన్ని వివరించారు పైన. శంక పరిపూర్ణాలకు తనకు వేరు లేకుండా యుక్తి తెలిస్తే చాలు. ఇప్పుడు ఈ భార్యాభర్తల నిర్ణయం అనే దానికి వాళ్ళిద్దరికి వేరు అనేది లేకుండా ఒక్కటిగా అయినట్టు ఏ విధంగా భావించాలో అట్లా భావిస్తే సరిపోతుంది. చెప్పినటువంటి పరిపూర్ణానికి తనకు వేరు లేకుండా యుక్తి తెలిస్తే చాలు. భ్రాంతి ఉన్నది, మ్యూట్ చేసుకోండి. పరిపూర్ణమై తనకు భ్రాంతి ఉన్నది. పరిపూర్ణానికి తనకు వేరు లేకుండా యుక్తి తెలిస్తే చాలు అంటే తాను ఏదైతే నిర్ణయరహితమయ్యాడో నిర్ణయం అయిన తర్వాత ఏది రహితమైంది, నిర్ణయించేది రహితమైన తర్వాత తాననేటువంటిది లేనే లేదు. కాబట్టి తన స్థితి ఏ విధంగా ఉంది అంటే పరిపూర్ణం ఏ విధంగా ఎట్టి సంకల్ప వికల్పం లేకుండా దేనికి కారణం కాకుండా రాకడ పోకడ కాకుండా చలనం లేకుండా ఉన్నదో అట్లా తాను కూడా అయిపోయాడు. కాబట్టి తనకు ఈ తోచిందంతా లేకుండా పోయింది, తోచడానికి కారణమైంది కూడా లేకుండా పోయింది. లేకుండా పోయిన తర్వాత పరిపూర్ణం ఏ విధంగా ఉందో తాను కూడా అలాగే ఉన్నాడు. అది ఆ యుక్తి తెలిస్తే చాలు. తాను ఆ విధంగా ఉన్నాను అనేటువంటి యుక్తి తెలిస్తే మూలం లేనటువంటి గుర్తెరిగే శరీరం పోయింది. కాబట్టి గుర్తెరిగే దాంతోనే ఈ నిర్ణయం అంతా చేసింది. కాబట్టి ఆ నిర్ణయించేది కూడా లేకుండా పోయినటువంటి స్థితిలో ఉంటే ఏ నిర్ణయము చేయనటువంటి పరిపూర్ణమైనటువంటి దాని స్థితిలో తానుంటే అప్పుడు పరిపూర్ణమన్నా తానన్నా ఒక్కటే. అట్టివానికి పరిపూర్ణమన్నా తానన్నా ఒక్కటే. పరిపూర్ణ నిర్ణయించేది రహితమైనటువంటి వానికి గుర్తెరిగే దాని ప్రభావాన్ని గుర్తెరుగుటే గురుద్రోహం. గుర్తెరిగే దాని యొక్క ప్రభావం, దాని ప్రభావం చేతనే కదా, దాని సంకల్పం చేతనే సకల జగత్తు పుట్టింది, పుట్టడానికి కారణం కూడా అయింది, మళ్ళీ వ్యవహరించింది, మళ్ళీ పోతోంది, మళ్ళీ పునః వస్తున్నటువంటి దానికి కారణమవుతుంది. కాబట్టి దాని ప్రభావమే గుర్తించకూడదు. దాని ప్రభావం గుర్తించావా గురుద్రోహం. ఎందుకంటే గురువుగారు ఏం చెప్పారు, మూలం లేని గుర్తెరిగేది లేకుండా పోతే గుర్తెరిగేది అన్ని సంకల్పాలకు సకల సృష్టికి కారణమైనది. కాబట్టి అది లేకుండా పోతే అప్పటికి ఉన్నట్లే ఉన్నది. కాబట్టి నీవే లేవు, నిజానికి నీవు ఉన్నట్టుగా భావిస్తున్నది ఆ గుర్తెరిగే ఎరుక వల్ల. అది లేకుండా పోయిన తర్వాత నువ్వు ఏ విధంగా నిర్ణయిస్తావు, నువ్వు ఏ విధంగా ఉంటావు, నువ్వు లేవు. నువ్వు అది గుర్తెరిగిన తర్వాత మళ్ళీ గుర్తెరిగే దానితో వ్యవహరిస్తూ ఉంటే మళ్ళీ నీవు ఏ విధంగా గుర్తురహితమైనట్టు కాదు. కాబట్టి గుర్తును నిలుపుకున్నట్టు అవుతుంది. కాబట్టి అది గురుద్రోహంగా అవుతుంది. గుర్తురహితమే కదా, గుర్తురహితమే పరిపూర్ణము. గుర్తురహితం చెందడమే. గుర్తు లేకుండా పోతే ఏమైపోతుంది, జగత్తు లేదు, నువ్వు లేవు, ఇదంతా పుట్టి వ్యవహరించినట్టు లేదు, ఇదంతా కళలో జరిగినట్టు ఏ విధంగా జరిగిందో నిద్రలో నుంచి మేల్కొంటే కళ వీడినట్టు ఇదంతా భావించినటువంటి జాగ్రత్త అవస్థలతోనూ మూడవస్థలు గాను దానికి అతీతంగా ఉన్నదానికి గాను ఈ విచారణ కొరకే తెలియజెప్పడం కొరకే తప్ప తెలియబడిన తరువాత ఈ అవస్థలతోనూ అన్నిటితో అన్ని త్రిపుటులు తొలగిన తర్వాత ఇంక మళ్ళీ నీకు గుర్తు అనేదే లేదు కదా. ఈ జాగ్రత్తలో జరిగేది కలగా మారిపోయిన తర్వాత నువ్వు గతంలోడిది నువ్వు జరుగుతున్న వర్తమానం కానీ భవిష్యత్తు కానీ ఏది లేదు. ఇంక నీకు కాలాతీతమైనది ఎటువంటిదిగా ఉన్నదో నువ్వు ఆ విధంగా ఏ రకమైనటువంటిది లేకుండా ఈ కారణమైన దాన్ని తొలగించుకున్నావు. కాబట్టి ఎరుకే లేదు నీకు. ఎరుక కలిగిందా
మళ్ళీ గుర్తు చేసుకోమన్నాడు. గురుపాదము గురువాక్యము ఏది గురుపాదకాష్టంలో ఎప్పుడెప్పుడైతే నీకు కలిగిందో అప్పుడంతా పుట్టినట్టే నువ్వు. ఆ పుట్టినటువంటి దాన్ని తొలగించుకుంటే ఎప్పుడెప్పుడు నీలో మళ్ళీ ఆ భావన కలిగిందో అప్పుడు ఇది గుర్తు చేసుకో అని చెప్పినటువంటిది అది. కాబట్టి నివృత్తి ఇక్కడ ఎరుకను గెలిచేది కఠినం. ఎరుక అనే దాన్ని గెలిచడము అంటే కఠినం. భావన చెందుతున్నటువంటిది ఉంటుంది, కంటి ముందు కనపడుతున్నది ఉంటుంది. కాబట్టి భావనలో తాను లేను అని తెలిసినప్పటికీ వ్యవహరిస్తున్న దానితో మళ్ళీ ఆకర్షించబడేటువంటి తత్వం ఉంటుంది దానికి. కాబట్టి గురుకటాక్ష పాత్రుడైన వాడు ఈ సత్తు అయినా కూడా ఈ ఎరుకని సత్యమని నమ్మినా సరే, గురుకటాక్షమైనటువంటి వాడు ఈ జరుగుతున్న సర్వ వ్యవహారాలకి కారణమైనటువంటి దాన్ని తొలగించుకున్న తర్వాత తాను గురువు ఇద్దరు లేనటువంటి రహిత స్థితికి పోయిన తర్వాత మళ్ళీ ఈషత్ అయినా సరే ఈ ఎరుక సత్యమని కొంచెం ఉందప్ప ఇంకంతా పోయింది అన్నా సరే, ఆ కొంచెం ఉన్నా సరే ఆ ఎరుక అనేది ఈషత్తు తానే లేదు, తాను పుట్టనే లేదు, ఈ వ్యవహారం చేస్తున్నది లేదు, విచారణ చేస్తున్నది లేదు, ఇప్పుడు దీని అంతటికీ కారణమైన సంకల్పాలు కలిగించినదే, సర్వ విచారణకు కారణమైన గ్రంథాలు శాస్త్రాలు ఈ జరిగే చర్చ అంతటినీ సృష్టించింది. కాబట్టి అదే లేదు. కళ జరుగుతుంటే కళలో వీడిపోయినట్టుగా జాగ్రత్త అనేటువంటి జీవితకాలపు కళ జరుగుతుంది. కాబట్టి పుట్టినట్టు వ్యవహరించినట్టు మళ్ళీ పోయినట్టుగా ఉన్నటువంటి ఆ మూడు తెలియబడుతున్నటువంటి గుర్తే లేదు. గుర్తే లేనటువంటి దానిగా ఉంటే అప్పుడు ఈ సత్తు లేకుండా ఈ ఉంటాడు. ఈ ఎరుక ఏమాత్రం సత్యమని నమ్మినా సరే మళ్ళా సర్వం లోపల దీని ప్రభావంతో కూడుకొని ఉన్న మహత్తులలో ఒక్కటి సత్యమని నమ్మినా అదే గురుద్రోహం. మళ్ళా ఏమని ఈ సర్వం లోపల దీని ప్రభావం చేత కూడుకొని ఉండేటువంటి మహత్తులు ఉన్నాయి కదా, ఈ మహత్తుతో ఇదైతుంది, ఆ మహత్తుతో అదైతుంది. ఏ మహత్తుతో అయితే మహదంకారం కలిగి సృష్టి కలిగిందో అదే లేకుండా అయినప్పుడు ఆ మహత్తు మహదంకారం రెండు లేకుండా సృష్టి లేదు. సృష్టి లేకుండా ఉంటే నువ్వు ఎక్కడ? నువ్వు వచ్చినట్టు ఉన్నట్టు వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నట్టు వింటున్నట్టు జరుగుతున్నదంతా కలే. కాబట్టి అది లేకుండా అయిపోయినటువంటి దాని ప్రభావంలో కలిగినటువంటి మహత్తులలో ఏ ఒక్కటి సత్యమని నమ్మినా మళ్ళీ సత్యం కాబట్టి ఆ మహదంకారం కలిగి దానితో సృష్టి కలిగింది, దాంట్లో నేను కలిగాను, నేను కలిగి ఇదంతా చేస్తున్నాననే భావన కూడా నీలో కలిగిందా? ఆ ఒక్కటని సత్యమని నమ్మినా అది గురుద్రోహం అవుతుంది. మళ్ళా ఎరుక పాత్ర ఇంకా కొంత నీలో ఉంది అని. ఏంటికంటే కొంత మహామహులైనటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా రహితమైనామని చెబుతున్నటువంటి వాళ్ళు కూడా, మనలోనే చెబుతున్నటువంటి వాళ్ళు కూడా, గొప్ప గొప్ప వాళ్ళుగా భావిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక సంకల్పం, ఏదో ఒక స్థితిలో ఒక్కోసారి భేదంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకా దాన్ని చూసినప్పుడు ఏమనిపించాలా? ఎంతో కొంత అంతర్గతంగా అహం ఉంది, కొంచెం ఉంది అన్నట్టు అర్థమవుతుంది. ఇంకా అహం రహితమైనటువంటి, మొత్తంగా రహితమైనటువంటి వాళ్ళు వేరే రకమైనటువంటి ఏదో సందర్భానుసారంగా నాకు వచ్చింది తప్ప అట్లా ఆ మాట వచ్చి అట్లా పలికినాననే పదం కూడా రాకూడదు. అటువంటిది వచ్చి ఏమాత్రం వచ్చినా ఇంకా కొంచెం ఉంది, అంత బయటికి కనపడకుండా వ్యవహరించినట్టు ప్రవర్తిస్తున్నప్పటికీ తాను ఇంగారం అంత ఉంది అని అంటే అది ఎప్పుడన్నా ఒకసారి బయటపడతా ఉంటుంది. అంతర్గతంగా ఉండేటువంటి బయట కనపడకుండా ఉండే అహం బయటికి ప్రదర్శించకుండా ఉన్నప్పటికీ ఉంటుంది. కాకపోతే అది కాలాన్ని బట్టి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కాబట్టి అది కూడా ఉండడానికి వీల్లేదు. ఆ కొంచెం ఉన్నప్పటికీ ఆ ప్రదర్శించమైనటువంటి లోపల బయటికి కనపడకుండా అంతరంలో ఉన్నటువంటి అహం కూడా ఉండడానికి లేదు. సర్వశూన్యమైనటువంటి ఏమీ లేనటువంటి స్థితి ఏ విధంగా ఉన్నదో ఆ స్థితిలో తాను కూడా ఉంటేనే అప్పుడు గురుద్రోహం కాదు. ఇంకా ఏదీ లేదు, ఇంకా అంతరంలోనూ లేదు, బాహ్యంలోనూ లేదు, ఎక్కడా లేదు. ఏదో ఒక సందర్భానుసారం బట్టి కూడా అహం ప్రవేశించిన స్థితిలో, ప్రవర్తించిన స్థితిలో ఉండాలి తాను. ఉన్నది ఈ శరీరం ముందు
లేకనే ఉన్నది. ఉన్నదేమో ఈ శరీరం అందు కూడా లేకనే, తానున్నట్టుగా కూడా గుర్తులేదు ఎక్కడా కూడా, లేకనే ఉన్నది అది. అన్నదేమో లేకపోయే కనుక కావడమే లేదు. అన్నది అంటున్నదేదో, ఉన్నదేమో కనపడకుండా ఉంది. అంతటా ఉంది, జగత్తంతటా నీలో నాలో సర్వత్రా ఉన్నది, ములుగుచ్చు సందు లేకుండా అంతటా ఉన్నది అనేది ఉన్నది. ఈ అన్నదేమో లేకపోయే, ఈ అంటున్నదేమో ఈ చెబుతున్నది, ఆ ఉన్నదనేది ఉన్నది అని చెప్తున్నది కూడా లేకుండా అయిపోయేది. దీనికి మూలమే లేదు కాబట్టి, మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తు కాబట్టి, ఈ గుర్తు గురువు వల్ల రహితమైపోతే, గుర్తు తొలగిపోతే అన్నది లేదు, అంటున్నది లేదు, కనుక ఏది కావడం అనేది లేదు. ఈ అంటున్నది ఉన్నది ఈ శరీరం అందే ఉన్నది, నేను అది అయిపోయాను అని అంటున్నది కూడా ఏమీ లేదు. అది అంతటా ఉన్నది. ముందు లేకున్నాను, ఇప్పుడు వచ్చినట్టుగాను, ఇప్పుడు అయినట్టుగాను అనేది కూడా ఏమీ లేదు. ఎప్పటికీ ఉండనే ఉన్నది అది. ఈ అన్నది లేకుండా పోతోంది. ఈ అంటున్నదంటే ఏదైతే చెబుతోందో, ఏదైతే వ్యవహరిస్తోందో అది లేకుండా పోతుంది కాబట్టి కావడం ఏమీ లేదు. అదే ఎప్పటికీ అదే ఉన్నది. నీకు తెలియబడి ఇది లేకుండా పోతే ఎప్పటికీ ముందుకు ఉంది, వెనక్కి ఉన్నది. దీనికి ముందు వెనకలు అనేటివి లేవు. తెలియబడకుండా ఉన్నందువల్ల నువ్వు భ్రాంతి చెందావంతే. కనపడుతున్నటువంటి దానితో తాయత్వం చెంది భ్రాంతి చెందావు. మళ్ళా లేకుండా పోయేది, ముందు లేకుండా ఉన్నది, ఇప్పుడు ఉన్నది, తాత్కాలికంగా ఉన్నది, పోయింది అనేది లేదు. ఎప్పటికీ ఒకే రకంగా ఉన్నదేమో ఎప్పటికీ ఉంది. ఈ శరీరం ఉందని కాదు, ఇక్కడ ఎక్కడ అని సందు లేకుండా, లూచ సందు లేకుండా అంతటా ఉన్నది. అది మళ్ళీ కొత్తగా అని కాదు, ఎప్పటికీ ఉంది. అనేది ఏదైతే ఉందో అది లేకుండా పోతే, దానికి కారణమైనది లేకుండా పోతే ఉన్నది ఉన్నట్లే ఉన్నది అది. ఈ శరీరం ఉందే నివృత్తి ఏమంటే, ఈ శరీరం ఉందే శరీరం లేక ఉన్నది. ఈ శరీరం అందే దానికి శరీరం లేదు. భావిస్తున్న దానికి శరీరం ఏ విధంగా లేదో, శరీరం అనేదేమో నామరూపాత్మకమైనటువంటి వస్తువు యొక్క భౌతిక లక్షణాలు కలిగి ఉంది కాబట్టి ఇది కనపడుతున్నటువంటి దానిగా ఉన్నది శరీరం ఉందే. ఆ శరీరం లేకుండా ఉండేది ఉంది, సత్యం అది. ఈ శరీరం ఉంది, గుర్తెరిగే అహంకారం అనేది కూడా లేకుండానే ఉంది అది. ఈ గుర్తెరిగే అహంకారం కనుక నీకు లేకపోతే ఎప్పటికీ అందరి చోట్ల ములుగుచ్చోది లేకుండా అందరి యందు ఉంది. అది తెలియబడి గురువు చేత రహితుడైనటువంటి వానికే కాక కానటువంటి వానికి కూడా అంతటా ఉన్నది. వాడు గుర్తెరగలే అంతే. వాడు గుర్తెరుగుతున్న దాన్ని నిజమనుకుంటున్నాడు. మనం గుర్తెరుగుతున్నది లేదనుకుంటున్నాం కాబట్టి గుర్తెరిగేది లేదు. మనకు గుర్తెరిగేది లేకుండా అయిపోతే ఆ గుర్తెరిగే అహంకారం అనేది లేకుండా అది ఉన్నదే ఉన్నట్లున్నది. ఇదే లేనిది. గుర్తెరిగే అహంకారం లేకనే ఉన్నది అది. కాబట్టి లేనిది గుర్తెరిగే అహంకారమైన శరీరం అనే ఎరుక. లేనిది అది ఎప్పటికీ ఉన్నది. ఇది లేనిది ఏదంటే గుర్తెరిగేటువంటి అహంకారం అనేటువంటి, నేను అనేటువంటి, శరీరము అనేటువంటి ఎరుక. కనుక ఈ ఎరుక ఉన్నదాని యందు లేనే లేదు అని తాత్పర్యం. ఈ ఎరుక కాబట్టి ఈ ఎరుక అనేది ఉన్నదాని యందు, ఈ గుర్తెరిగే అహంకారమైనటువంటి శరీరం అనే ఎరుక కనుక, ఇది కనుక ఈ ఎరుక ఉన్నదాని యందు లేదని తాత్పర్యం. ఉన్నదాని యందు ఈ ఎరుక లేదు. ఎప్పటికీ కదలకుండా చలనం లేనటువంటి, అచలంగా ఉన్నటువంటి, దేనికి కారణం కానటువంటి, ఏది ఉత్పత్తి కావడం కానీ లేదా ఏది సంకల్పాలు చేయనటువంటి దాంట్లో ఏది లేదు అంటే ఈ ఎరుక, ఈ గుర్తెరిగేదే లేదు. అది ఎప్పటికీ ఉంది, దానికి ఏ చలనాలు లేవు. ఈ ఎరుక ఉన్నదాని యందు లేనే లేదని ఎప్పుడు గుర్తించింది? ఇది లేనిదని గుర్తించితే ఉన్నది అదేనని గుర్తించింది. దాంట్లో స్థానం లేదు, ఇది లేకనే తోచినటువంటిది అనే కళ, ఈ జగత్ అనే కళ అంతా వీడిపోయాయి. ఇంకా అట్లుంటే అప్పుడు వీడిపోయాయి. ఇదే ఒక కొంచెం సంశయం అన్నది. లేనిది ఈ గుర్తెరిగే అహంకారమైన శరీరం అనే ఎరుక కనుక
కనుక ఈ ఎరుక ఉన్నదాని యందు లేదు. అదే ఉండేటువంటి ఎప్పుడూ ఉన్నటువంటిది ఏది అంటే ఎప్పుడు పరిపూర్ణము ఉన్నదాని అచలము. యందు ఎరుక లేదు. ఎరుక ఉన్నదాని యందు లేనే లేదు అని తాత్పర్యం. కానీ ఎరుక యందేమో అది ఉంది కదా. ఇప్పుడు ఉన్నదాని యందు ఎరుక లేదు, ఎరుక యందేమో అది ఉంది కదా. ఎరుక యందు అది ఉంది అని గుర్తిరిగి ఎరుక లేనిదని గుర్తిరిగితే అదే లేదని చెప్పేవాడు కూడా లేడు. ఎరుక యందు అది ఉన్నది, అదే ఉన్నది, ఇది లేనిదని గుర్తిరిగేవాడు గుర్తిరిగితే ఎరుక అది రెండూ లేవు వానికి. గుర్తిరిగిన వానికి ఎరుక లేదు, అది లేదు. దాని యందు ఎరుక లేదు కానీ ఎరుక యందేమో అది ఉంది కదా. ఎరుక యందు అది ఉంది అంటే ఎరుక చేత గుర్తించబడుతోంది అంతేగాని ఎరుక నిజానికి లేనిది. ఎరుక పుట్టి మళ్ళీ మధ్యలో ఉండి ఈ 3 దశలుగా ఉన్నటువంటి ఎరుక అనేది అది ఉండేకి. కాబట్టి అది ఇది ఉన్నది, ఇది దీంట్లో ఉన్నది అని గుర్తిరిగితే దీంట్లో ఉన్నది అని గుర్తిరిగితే దీంట్లో ఉండడానికి దీంట్లో కాదు అన్నిట్లోనూ ఉన్నది, అది ఉన్నది అదేను, ఇది లేనిది అని గుర్తిరిగితే ఇది అది రెండూ లేవు. ఎందుకంటే గుర్తిరిగేది పోయింది కాబట్టి దీంట్లో అది ఉందనే భావన, అది మాత్రమే ఉంది, ఇది లేదనే భావన కూడా లేదు రహితమైన తర్వాత. కాబట్టి గుర్తిరిగే అహంకారమైన శరీరం అనే ఎరుక, కాబట్టి గుర్తిరిగేదే అహంకారమైన శరీరం అనేది ఎరుక, కాబట్టి లేనిది ఇదే. కాబట్టి ఈ ఎరుక ఉన్నదాని యందు లేనే లేదు. ఆ ఉన్నదాని ఎప్పటికీ ఉండేదాని యందు ఈ ఎరుక లేనే లేదు. మధ్యలో కల వచ్చినట్టు వచ్చింది పోయింది అంతే అని తాత్పర్యం. కాబట్టి ఇది లేకుండా పోతే అది ఉన్నదని నిర్ణయించేవాడు లేడు, ఇది ఉన్నదని నిర్ణయించేవాడు లేడు. దీంట్లో అది ఉన్నది, దాంట్లో ఇది లేనిది లేదు. అసలు లేనటువంటి స్థితి ఏముంది అంటే అచలంగా ఉన్నటువంటి, బయలుగా ఉన్నటువంటి, ఖాళీగా ఉన్నటువంటిది అయింది. నీ మెదడులో ఉన్నది కూడా మెదడు శూన్యం అయిపోయింది అనుకో. గుర్తించేది, ఆలోచించేది, తెలియజెప్పేది లేనటువంటి గాఢ నిద్రా స్థితిలో ఏ విధంగా ఉన్నదో ఆ విధమైనటువంటి రహిత స్థితి మెలకలో ఉన్నట్టు నీకే మెలకువలో ఆ స్థితి ఉన్నట్టు. అది ఉన్నప్పుడు ఇంక ఇది ఉంది, అది ఉంది, అది లేనిది, దాంట్లో ఇది ఉందని నిర్ణయించేది కూడా లేదు. కాబట్టి చేసినా విడిచినా ఊరికే ఉన్నా ఒక్కటే ప్రకారం. ఏదైనా చేసినా దాన్ని విడిచినా ఊరికే ఉన్నా ఏం చేసినా కూడా ఒక్కటే ప్రకారంగా ఏదైతే భావన చేస్తుందో భావన చేస్తున్న దానితో తాదాత్మ్యం చెందకుండా ఉంటే నువ్వు ఆలోచన చేసినా విడిచినా ఊరికే ఉన్నా ఏం చేసినా దాన్ని దీంట్లోకి రానియకుండా ఉన్నటువంటి అది కలవలే ఉన్నది నిర్ణయం అయిపోయి ఏ విధంగా ఉన్నదో, బయలుగా ఉన్నది ఏ చర్య చేయదో, ఏ చర్య కళ్ళ ఎదురుగా కనబడి ఖాళీ ప్రదేశంగా ఉంటే ఆ ఖాళీ ప్రదేశం అనే దాంట్లో వస్తువు అనేటువంటి పూచిక పుల్ల ఒకటి అడ్డమున్నా కూడా ఆ వస్తువు కనపడుతుంది దాంట్లో. ఓహో ఈడ వస్తువు కనపడుతోంది. ఏమీ లేనటువంటి శూన్యంగా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఇంకోటి వస్తువు అనేదే లేనటువంటి దృశ్యం ఏదైతే ఉన్నదో ఆ దృశ్యంగా అటువంటి దృశ్యరహితమైనటువంటి స్థితిని భావనలోకి ఎక్కించుకొని ఉండాలి. అప్పుడు ఈ దృశ్యాలుగా కనపడుతున్నవన్నీ కూడాను గుర్తెరిగే ఎరుక చేత గుర్తెరిపడుతున్నాయి, కనపడుతున్నట్టుగా తోస్తున్నాయి. ఆ తోస్తున్నదంతా కలవీడిపోయినప్పుడు లేకుండా అయిపోయినట్టు గురువాక్యం చేత ఈ తోచినదంతా ఇంతకాలం తోచినది నేను పుట్టాను, వ్యవహరించాను, సర్వమును కల్పించాను, సర్వమును నిర్ణయించాను, సర్వమును వాదోపవాదాలు చేశాను. ఏం చేసినప్పటికీ ఆ గుర్తెరిగేది లేకుండా అయిపోయినప్పుడు తానే లేడు, తాను గుర్తెరిగినది లేదు, తాను పుట్టినది లేదు, వ్యవహరించినది లేదు, సావబోయేది కూడా లేదు, ఏ నిర్ణయము లేదు ఇంకా. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి శూన్య స్థితిలో తానుంటే ఏది కలగడానికి లేదు. మళ్ళీ ఇంకా కలగడానికి కారణమైనటువంటిది అన్ని పుంఖంగా వస్తున్నటువంటి సంకల్పాల చేత మళ్ళీ ఏ మూలలో కూడా కొంచెంసేపు జాగ్రత్త వస్తుంది, కొంచెంసేపు కళ ఉంది,
కొంచెంసేపు ఆయా వస్తుంది, దీన్ని అంతటిని గుర్తించేది ఉంది అని అనడానికే లేదు. నిద్రపోయినప్పుడు ఏ విధంగా నిద్రపోయి ఏ విధంగామైనటువంటి ఏమీ లేకుండా ఉన్నదో, జాగ్రత్తలో జరుగుతున్నప్పుడు చేసిందంతా కూడా ఒక కళ జరుగుతుంటే కళలో వచ్చినటువంటిది జరుగుతుంది. ఇక్కడ విచారణ అంతా కూడా సర్వము కూడా అనేటువంటి రహిత స్థితిలో తాను ఉండాలి. ఇక చేసేది విడిచేది ఊరికే ఉండేవి ఒక్కటే గనుక ఇది సత్యమని బోధించే గురువు పనికిరాడు. ఈ చేసేది విడిచేది ఊరికే ఉండేది పనిచేసేది ఇవన్నీ కూడా దేనివల్ల అవుతున్నాయి? దేనివల్ల ఏదైతే చైతన్యం అనే ఉనికి ఉందో ఆ చైతన్యం అనేదే నేనని భావించిందో, సర్వము అని భావించిందో, ఆ భావిస్తున్నటువంటిది లేకుండా అయితే చేసేది లేదు, విడిచేది లేదు, ఊరికే ఉండేది లేదు, ఏంది లేదు. హలో టైం చలన సరిపోయింది. రహిత స్థితిలో ఉన్నటువంటి దాంట్లోకి ఉంది కాబట్టి ఇదంతా ఉన్నది అని బోధించే వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే అట్టి గురువు పనికిరాడు. ఇది సత్యమని బోధించేవాడు. హలో టైం సరిపోయిందిలే. హలో చెప్పన్నా చెప్పు. ఆయన మాట్లాడుతుంటే దానికి సందడి కదా నాకు. ఇప్పుడు అంతే. హలో సేపు ఊరికేవాడు ఇది ఒకటే 1 నిమిషమే అయిపోయిందిలే టైం. నువ్వు కలిసింటే విరమించుకో. ఇప్పుడు బృహద్వార సిస్టంలో పరిపూర్ణం. ఇప్పుడు ఎరుక చేసేది ఊరికే ఉండేది అంతే, ఎరుకే గాని పరిపూర్ణము ఊరికే ఉండదు, ఏమి చేయదు ఊరికే ఉండదు అనేది ఉంది కదా. ఈ వాక్యానికి ఈ వాక్యం దానికి సరిపోయింది చూడు. ఎందుకంటే చేసేది విడిచేది ఊరికే ఉండేది ఎరుక ఒక్కటే. పరిపూర్ణము ఊరికే కూడా ఉండదు అనేది అక్కడ దాంట్లో ఉంది. దానికి ఊరికే ఉండక ఏం చేస్తుంది అనేది అక్కడ సంశయం వస్తుంది బృహద్వాసిష్టంలో. చెయ్యదు కాదు చెయ్యదు ఊరికే ఉండదు అని ఎందుకన్నారంటే ఊరికే ఉన్నది అనేది జడము. అవును, ఏమీ దానికి చైతన్యం లేదు కాబట్టి. అన్నీ చేయించేది ఎరుక, ఎందుకంటే ఇది చైతన్యం ఉంది కాబట్టి. అవును, చైతన్యము జడము రెండూ కానిది కాబట్టి అది చేయదు ఊరికే ఉండదు అనే వాక్యం వాడారనేది మళ్ళా వేరే వాళ్ళు నివృత్తి చేశారు. దాంట్లో అప్పుడు ఒకసారి జ్ఞానయజ్ఞంలో వస్తే వివాదం దాని గురించి మళ్ళా మన నువ్వే పెట్టింటి కదా అయిపోదేవుడిది ఓబులెడ్డి ఆయనతో సంవాదం చేశాడే ఫోన్లో. అదే ఆ సంవాదం చేసిన తర్వాత మళ్ళీ మద్రాసులో ఉండేటువంటి ఒక డాక్టర్ మళ్ళీ ఫోన్ చేస్తే ఆ ఫోన్ చేసినప్పుడు ఈయన కలిపాడు మళ్ళీ వినమని. ఆమె చెప్పి డాక్టర్ అమ్మ చెప్పిండేది వినమని ఈయన గోపులరెడ్డి కలిపి వినిపించినాడు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి. సరే కాబట్టి చేసేది విడిచేది ఊరికే ఉండేది అన్ని ఒక్కటే. దీనికి సత్యమే ఉన్నాయి కానీ ఊరికే ఉండేది ఎరుకకే ఉంది, చేసేది ఎరుకకే ఉంది. ఇది చేస్తుంది కాబట్టి ఊరికేనూ ఉంటుంది, చేసేది వదిలినప్పుడు ఊరికే ఉన్నట్లే. కాబట్టి ఇది సత్యమని ఎవరైనా బోధించే ఇది ఉంటే సత్యమని కాదు. అది పరిపూర్ణం ఏం చేసేదంటే ఏమి చేయదు కాబట్టి అది ఊరికే ఉండేది కూడా కాదు, ఏమి చేసేది కాదు అది కాబట్టి ఊరికే ఉండేది కూడా కాదు. ఏమైనా చేస్తే కదా ఊరికే ఉండదు అనే దానికి కూడా కారణం. ఇప్పుడు మెదులుతా అంటే బయలుగా ఉండి జడ చైతన్యములు కానిది కాబట్టి ఏదైనా చర్య ఉందని కానీ లేకపోతే ఊరికే ఉందని కానీ చెప్పడానికి లేదు. దానికి ఊరికే ఉందనే వాక్యం కూడా చెల్లదు. ఎందుకంటే అది ఉన్నదని కూడా లేదు కదా, ఉన్నదని గుర్తే లేదు కదా, గుర్తే రహితం అయిపోయాయి కదా. అది ఉన్నదని కూడా చెప్పడానికి వీలు లేనప్పుడు ఊరికే ఉంది ఆ పని చేస్తుంది అనేది కూడా లేదు. కదిలితే కదా, కదిలేది ఉంటే ఊరికే ఉండదు అనే దానికి చెల్లుతుంది. కాబట్టి ఇది సత్యమని బోధించే కదిలేది లేదు కాబట్టి ఊరికే ఉండేది అనేది కూడా లేదు. అది ప్రశ్నే కాదు స్వామి, అసలుకు అది ప్రశ్నే కాదు. కాబట్టి అది సత్యమని బోధించే గురువు పనికిరాడు అనేది వాటికి. సరే ఇంకా అక్కడికి నిలబెట్టండి, ఇంకా సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. బాలకృష్ణ మగరం ఎవరెవరు చెప్పండి అయితే.
మ్యూట్లో పెట్టుకొని చెప్తా అంటారులే, మంగళం చెప్తా అంటాడు. లేదు, వాళ్ళకి సిగ్నల్ ఉండదు. తమిళనాడులో పల్లె కదా అది. రైట్, చెప్పండి. ఎవరో చెప్పండి. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. గురుభక్త మండలికి జై. గురు పరంపరంకు జై. జై గురుదేవ. జై గురు. జై గురు. జై గురు. జై గురునా. జై గురు స్వాములు. జై గురు. జై గురు స్వామి. జై జై గురు స్వామి. జై గురు అమ్మ అందరికి జై. జై గురు స్వామి అందరికి. జై.